కాకినాడ టూ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి టోపీలు, కళ్ళజోళ్లు అలాగే వాటర్ బాటిల్స్ను జనసేన నేత దుగ్గాన బాబ్జీ అందజేశారు. ఈ సందర్భంగా సీఏ రామారావు దుగ్గాన బాబ్జీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. సమాజ సేవ పట్ల ఆయన చూపుతున్నటువంటి అంకిత భావం ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా కొనియాడారు. వేసవి ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఈ వస్తువులు అత్యవసరమంటూ కూడా దుగ్గాన బాబ్జీ అన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు పడే కష్టం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా తెలియజేశారు. Good morning, sir. నాకు ఒక దృష్టిగా భావించారు. మన ట్రాఫిక్ వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకి కనీసం సమ్మర్కి ఏదో ఒక హెల్ప్ చేయాలని ఉద్దేశంతో మనకి జరుగుతుంది. అదే బాబ్జీ గారు పోలీస్ అంటే ప్రతి ఇప్పుడు ఎవరికైనా ఉంటారు, మనకి ఏది అవసరం ఉన్నా కానీ మ్యాక్సిమం హెల్ప్ చేయడం జరుగుతారు. అలాగే ఈరోజు మనకి పేషెంట్ వచ్చేసి ఇలా హెల్ప్ చేయడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. బాబ్జీ గారు ఇంకా ఎలాగే ముందు కూడా మా పోలీసులు సహాయ సహకారాలు కావాలని ఇవ్వండి. నెక్స్ట్ ఒక 1 by 1 ఇచ్చేయండి సార్. అలాగే సరిపోతుంది ఓకే. నెక్స్ట్ అండి, రండి రండి, నెక్స్ట్ రావాలి. సత్యరాజ్ గారు ఇలా చూడండి. సత్యరాజ్ గారు ఓకే అండి. ఓకే అండి. రాము గారు, దొరబాబు గారు వెళ్ళండి. మీరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకసారి అందరూ ఇలా చూడండి. రామిరెడ్డి కావాలి. ఒకసారి అలా చూడండి. ఒక్క నిమిషం. ఓకే అండి. ఓకే సార్. ఓకే రైట్. నెక్స్ట్ రండి సార్. చూడండి. ఓకే నెక్స్ట్ రండి. ఇలా చూడండి. ఈ రోజున ట్రాఫిక్ పోలీస్ వారికి చాలా చక్కటి కార్యక్రమం ఇవాళ నా చేతుల మీదుగా మన సీఏ రామారావు గారు చేయించడం నిజంగా జనం ధన్యమైన అనుకోవాలి. ముఖ్య ఉద్దేశం మన ఎస్పీ బిందు మాధవ్ గారు ఆధ్వర్యంలో మన రామారావు ట్రాఫిక్ సిఐ గారు కానీ, అలాగే మన రమేష్ సిఐ గారు కానీ మంచి ఆఫీసర్లు ట్రాఫిక్లో వేసుకోవడం జరిగింది. ఎస్పీ గారు అలాగే ట్రాఫిక్ పోలీసు వారు పడే ఇబ్బందులు, బాధలు స్పష్టంగా చూసి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక మోటార్ కులం నుంచి ఒక లారీ యూనియన్ ప్రెసిడెంట్గా
కష్టాలు చూసిన దగ్గరగా చూసిన వ్యక్తిని మొదటి వ్యక్తి నేనే అనుకోవాలి. ఎందుకంటే మేము లారీలు వేసుకుని వెళ్తుంటాం ఎండల్లో, వాళ్ళు పోలీస్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పడి బాధలో, ఎందుకంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం ఎండలో ప్రజలందరూ పడుకునే టైం అది, ఎండాకాలం బయటకు రాని టైం అది. మనకు తప్పక బతుకుదేరు కోసం లారీల మీద మేము డ్యూటీలకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం పోలీసు వారు కూడా డ్యూటీ చేయడం జరుగుతుంది. ఈ రెండు క్రమంలో కూడా నాకు నిజంగా కళ్ళతో చూస్తుంటే మేము ఇంకా క్యాబుల్లోనే ఉండి లారీలో ఉండి మాకు నీడ పడుతుంది, కానీ పోలీసు వారికి అసలు నీడ అనేది లేకుండా ఎండలో నుంచి డ్యూటీ చేయడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయమే అనుకోవాలి. ఏదైనప్పటికీ కూడా చాలా ముఖ్యంగా డాక్టర్లందరూ కూడా ప్రతి అరగంటకి వాటర్ తాగండి అని చెప్పడం జరుగుతుంది డాక్టర్లందరూ కూడా. అలాగే వాటర్ బాటిల్ కానీ, క్యాప్ కానీ, కలదూరు కానీ 3 కార్యక్రమాలు కూడా నా చేతుల మీదుగా చేయించడం ఇవాళ నిజంగా మొన్న ట్రాఫిక్ పోలీసు వారు 1 పోలీస్ స్టేషన్కి ఇవ్వడమే కానీ, రామారావు గారికి మన సిఐ గారు రామారావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం కానీ, ఇవాళ గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు సుమారు నాకు దగ్గర 20 సంవత్సరాలు బట్టి మాకు ఉన్న పరిచయతులు, నిజంగా ఒక తోడబుట్టినోళ్ళ కింద నాకు కార్యక్రమం బాధ్యం చేయాలని చెప్పేసి ఆయన పిలిపివ్వడమే గొప్ప భాగ్యంగా ప్రసాదంగా చూసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీద చేయించడం మరొకసారి శిరస్సు వంచి రామారావు సిఐ గారికి నమస్కారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిజంగా పోలీసు వారికి ఈ కార్యక్రమం చేయడం నిజంగా నా అదృష్టంగా భావించి సెలవు తీసుకుంటాను. రిటైర్డ్ అయినండి. నేను లాస్ట్ ట్రాఫిక్ 1 నుండి రిటైర్డ్ అయ్యాను. ట్రాఫిక్లో ఉండే ఇబ్బందులు కష్టాలు నాకు తెలుసండి. పోలీసు వారికి ఇంచేతంటే అండి కష్టమైన డ్యూటీ ఏంటంటే ట్రాఫిక్ డ్యూటీనండి. ఇది మన ఉదయం గంటలకు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల వరకు అవసరం మినిస్టర్ గారు కానీ ప్రోటోకాల్ కానీ ఉంటే డ్యూటీస్ అలా సాగుతూనే ఉంటాయండి. ఈ రకంగా చేయాలనేసి బాబ్జీ గారు మేమంతా కూడా ఆఫీసులో అనుకున్నామండి. అలాగే అన్నగారు చేద్దామని అన్నారు. ఆ క్రమంలోనండి సిఏ రామారావు గారు కూడా అండి వారు ఒకసారి మెసేజ్ చేయటం, రమేష్ గారు కూడా అడగటం, దాని మీద ఈ కార్యక్రమం చేయాలనేసి బాబ్జీ గారు మేమంతా ఆలోచించానండి. బాబ్జీ గారు ఒకే కార్యక్రమం కాదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు కూడా అండి 2 పిఆర్ఓలు ఉంటారండి. వాళ్ళ ద్వారా కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారండి. మొన్న బ్లడ్ పరుపులు కావాలన్నారండి. 200 పరుపులైనా డొనేట్ చేసేయండి. 2 సెల్వేంద్రాలు పెట్టాడండి అక్కడ. అలా నిత్యమైన ఏదో కార్యక్రమం చేయటమే అండి. కాబట్టి ఈ రోజుని మన రామారావు గారు నాకు చిన్న పని ఉండి ఓసారి సర్టిఫికేట్ అడుగుతాయండి, నిమిషాన్ని ఇచ్చారండి ఆయన. అంచేత ట్రాఫిక్లో 1లో కానీ 2లో కానీ మంచి సీఏలు ఉన్నారండి. ట్రాఫిక్ కూడా చాలా చక్కగా చేస్తారు మన వాళ్ళందరూ కూడానండి. చాలా బాగుందండి సిటీలో ట్రాఫిక్. అంచేత ఈ రకంగా ఈ రోజుని సీఏ గారు మన దుగ్గన బాధ్యత చేసినట్టుగా ఈ వాటర్ బాటిల్స్ ఇవ్వడం చేయటం నాకు కూడా ఆనందకరంగా ఉందండి. మా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్కు దుగ్గన బాబ్జీ గారు, ఉమ్మడి గోదావరి జిల్లాల లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు, కొల్లపల్లి రామచంద్రరావు గారు, పసుపులేటి రాజుబాబు గారు, అడపాల గంగరాజు గారు, భజన సత్యబాబు గారు, ట్యాంక్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ జిల్లా ప్రెసిడెంట్ గారు, వరద దొరబాబు గారు, రేషన్ డీలర్స్ జిల్లా ప్రెసిడెంట్ గారు, చిక్కం సూరిబాబు గారు, తోడిశెట్టి ప్రకాష్ గారు స్టేషన్కు మా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్లో విజిట్ చేయడం జరిగింది. గతంలో ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్స్కి వీళ్ళు వాటర్ బాటిల్స్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వేసుకున్నటువంటి హ్యాట్స్ పెట్టుకోవడం, అదేవిధంగా వాళ్ళకి ఈ గ్లౌస్, స్టడ్స్, గోగుల్స్ని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్కి వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొనేటువంటి ముఖ్యమైన సమస్యలు ఈ ఐ ర్యాషెస్ రావడం. ఈ విపరీతమైనటువంటి హీట్కి ఈ మిడ్ టైంలో ఈ ట్రాఫిక్ డ్యూటీలో నిర్వహించేటువంటి ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఐ ర్యాషెస్తో సఫర్ అవుతూ ఉంటారు. అదొక సమస్యగా గుర్తించారు. అదేవిధంగా హ్యాట్, ఈ వేడి తాపానికి తట్టుకోలేక హ్యాట్ వల్ల కూడా ఈ తలపోటు రావడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి వాటిని కూడా గుర్తించారు. అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఉండేటువంటి ప్రాథమిక సమస్యలన్నీ కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తరలి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ వేసవి తాపంలో పాపం ట్రాఫిక్ పోలీసులు డీహైడ్రేషన్ కూడా గురవుతారు, వాళ్ళకు వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 3 ఐటమ్స్ ఏవైతే ఈ టోపీ, ట్రాఫిక్ పోలీసులు పెట్టుకునేటువంటి టోపీలు, అదేవిధంగా కళ్ళజోళ్ళు, అదేవిధంగా
వాటర్ బాటిల్స్, ఈ 3 ప్రాథమిక సమస్యల్ని కూడా ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొనేటువంటి ఈ 3 ప్రాథమిక సమస్యలను గుర్తించి వాళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయూతవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళ వద్దకు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి దుగ్గన బాబ్జీ గారి ఆధ్వర్యంలో మిగతా అందరికీ కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని చాలా మంది చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళని ఎవరో ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళు ఎక్కడ కూడా కనిపించినట్లుగా దాఖలాలు కనిపించవు. సో అటువంటి ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి ఈ ఇబ్బందులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు చాలా మంది డీహైడ్రేషన్కి పడిపోతూ ఉంటారు. సో అటువంటి ప్రాక్టికల్గా ఆలోచించి ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మన దుగ్గన బాబ్జీ గారికి వారి సహోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్టాఫ్కి. అదేవిధంగా ట్రాఫిక్ 1 పోలీసు కూడా గతంలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇటువంటి సేవాభావం చూసినటువంటి మన సహోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ముఖ్య ఉద్దేశంగా నేను అందరూ రాజకీయ నాయకుడు అనుకుంటారు. నేను రాజకీయ నాయకుని అయితే కాదు. ఒక కార్మిక సంఘాల నుంచి కార్మిక నాయకుడిగా, ఒక యూనియన్ నాయకుడిగా నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. అదే ఉద్దేశంగా అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ నాయకుడు కాదైనా ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడు. నిజంగా ఆయన ఆదేశాలు, ఆయన ఆలోచనలు నచ్చి ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశంగా రాజకీయ నాయకుడిగా మేము కొనసాగట్లేదు. ఆయనకి ఇలాంటి సేవలు కానీ, ఎవరు ఇబ్బంది పడుతున్నారో, రోడ్డు మీద ఎవరు బాధపడుతున్నారో వీళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళని వాదార్చి వాళ్ళ కష్టం చూడమని చెప్పేసి మొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే అనుకోవాలి. ఆయన ఆలోచనలు, ఆయన ఆదేశాలు కూడా చేయడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఏదైనప్పటికీ కూడా ఎస్పీ బిందు మాధవ్ గారికి మరొక్కసారి మేము చాలా నిజంగా ఆయనకి గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి మంచి ఆఫీసర్ల కోసం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన గతంలో మున్సిపల్ కమిషనర్గా మన సప్పన్ దినకర్ గారికి వచ్చి కాకినాడ సుందరభవనం చేశారు ఆయన. ఈరోజు డ్రగ్స్ గాలు కానీ, కుర్రోళ్ళు బయట బైకుల మీద అల్లరచల్లరగా తిరగడం కానీ చాలా మట్టికి నిజంగా చెప్పాలి 60% కంట్రోల్ అవడం జరిగింది. ఇంకా కోత 40% ఉంది. అదంతా కంట్రోల్ అవడం కారణం కూడా మన ట్రాఫిక్ సిఐల వల్ల, నేను ఎస్పీ గారి వల్ల జరుగుతుందని చెప్పేసి మరొకసారి ఎస్పీ గారికి కూడా మనం కంగ్రాట్స్ చెప్పుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని కూడా అదృష్టంగా భావిస్తూ సెలవు. థ్యాంక్ యూ.